నమస్తే. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ కుచించుకపోయింది, విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిందని చెప్పేసి ఆరోపణలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారిని ఈ ప్రభుత్వ హయాంలో విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించడం జరిగింది. సో ఈ ప్రభుత్వంలో విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించిన తర్వాత ఏం చేసిండు ఆకునూరి మురళి గారు? సో పెద్ద ఎత్తున కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఆకునూరు మురళి గారిని విద్యా కమిషన్ చైర్మన్ గా నియమించారు. సో ఒక రిపోర్ట్ రెడీ చేసిండు ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద. ఏం చెప్తారు దాని గురించి? అసలు ఆకునూరు మురళి గారు ఫస్ట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము ఎంఆర్పిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో చాలా డబ్బులు కేటాయించక దోపిడీ కార్పొరేట్లతోటి కుమ్మక్కై అని ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి నేను విద్యా వ్యవస్థ కోసం బాగుపడడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇక్కడ ఉండలేక జగన్ గారు పిలిపించారు అని ఆనాడు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్లో అక్కడికి వెళ్ళి నేను కొన్ని విద్యా సంస్కరణలు చేపట్టినా అవి అమలవుతున్నాయని చెప్పుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని కమిషన్కు ఎవరు చైర్మన్? ఆకునూరు మురళి గారు ఏర్పాటు చేసి ఒక 1.5 year ఒక సంవత్సరం తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆయన చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు తిరిగి మొత్తం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏది బడ్జెట్లో 18% విద్యా వ్యవస్థకు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సంవత్సరం తర్వాత. కానీ ఈరోజు ఎంత కేటాయించింది విద్యా వ్యవస్థకు? 8.2. 2025-26 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. 2020-25 సంవత్సరంలో 26-27 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత? 3,24,000 కోట్ల బడ్జెట్. అంటే 25కు 26కి 27కు ఏం పెరగలే. అప్పుడు 7.9 ఉంది. 25కు 26 బడ్జెట్కు ఏది విద్యా వ్యవస్థ బడ్జెట్ ఎంత ఉంది? విద్యకు పెట్టిన బడ్జెట్ 7.9. 26-27కు 8.2 అంటే 2% పెరిగింది. అంటే ఇక్కడ 24,000 కోట్లు పెరిగినాయి కాబట్టి 2% పెంచారు. మరి ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్టు తుంగలో దొక్కిందిగా రేవంత్ రెడ్డి. మరి ఆకునూరు మురళి గారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? విద్యా వ్యవస్థ గురించి బ్రహ్మాండంగా మాట్లాడు. నేను విద్యా వ్యవస్థ కోసం పనిచేస్తా, విద్యార్థుల కోసం అన్యాయం చేయని నాతోటి మాట్లాడు. 1 గంట పాటు నేను ఆయన ఆఫీస్కి పోయినప్పుడు నాతోటి స్వయంగా మాట్లాడు. ఏం మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా సార్, అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నేను అమలు చేసి చూస్తున్నా, ఈ బడ్జెట్ ఇంకా నేను తయారు చేయలే, బడ్జెట్ ఇచ్చినాక పెట్టిస్తాను. ఏడ పెట్టించిండు? ఆకునూరు మురళికి చిత్తశుద్ధి ఉంటే, సిగ్గిశరం ఉంటే ముందు రాజీనామా చేయాలి. గత ప్రభుత్వాలను విమర్శించినావు కదా, నీ మీద గౌరవం ఉంది, ప్రేమ ఉంది మాకు. మరి ఎక్కడ ఏదించినా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిగా ఏజెంట్ గా నువ్వు పనిచేస్తున్నావు అనేది సందర్భం. ఏజెంట్ అని మీరు అంటున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, స్పోర్ట్స్ స్కూళ్ళు ఇవన్నీ పెద్ద ఎత్తున ఒకటి రిపోర్ట్ రెడీ చేశారు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? పరిమితం అవుతుంది. ఓపెనింగ్ అని అంటారు, కొబ్బరికాయలు కొట్టేసి ఎక్కడ అమలు అవుతుంది? ఇలా విద్యా వ్యవస్థలో మీరు చూడండి, తెలంగాణ ఎన్నో స్థానం ఉంది. తెలంగాణ గురించి ముఖ్యమంత్రి ఏమని మాట్లాడతాడు? అభివృద్ధిలో ముందుంది, సంపదలో ముందుంది అని మాట్లాడుతున్నారు. భౌగోళికంగా ఇది వరం లాంటిది. కానీ మరి అక్షరాస్యతలో ఈ తెలంగాణ ఎన్నో శాతం ఉంది. 28 రాష్ట్రాలు మన దేశంలో. 20 రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నోది? 24లో ఉంది, స్థానం ఉంది. అంటే కింది నుంచి 4వ స్థానం. అంటే ఎంత స్థానం పడిపోయింది? అన్ని రంగాల్లో ముందుంది. రియల్ ఎస్టేట్ లో ముందుంది, వ్యాపారంలో ముందుంది, ఆర్థికంగా ముందు, అన్ని వీళ్ళే చెప్తారు కదా. మరి విద్యా వ్యవస్థలో ఎందుకు వెనుకబడుతుంది? వీళ్ళు వేరే విధానం. గతంలో నువ్వు రాజీనామా చేసినావు, ఎవరి కోసం చేసినావు? ఈ ఏదైతే గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుండు, కార్పొరేట్ కు కట్టబెడుతుండు, కుమ్మక్క అయ్యిండు గత ముఖ్యమంత్రి అని చెప్పిండు. మరి ఈ ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థను కార్పొరేట్లు కట్టబెడతలేడు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్తున్నారు కదా, గవర్నమెంట్ స్కూళ్లకు నేను ఖచ్చితంగా అంటే వాటి అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను, ప్రైవేట్ వ్యవస్థను మొత్తం పక్కన పెడుతున్నాను, గవర్నమెంట్ వ్యవస్థకి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను చెప్తున్నాడు. మంచుకొచ్చానండి. ప్రైవేటు నిన్న మొన్న వారం రోజుల క్రితం ఇబ్రాహీంపట్నంలో లేక్ ఫీడ్ అనే స్కూలు
మరి ఆ స్కూల్లో ఎవరు ఓపెన్ చేశారు? ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఈయన కదా. ఒక ప్రైవేటు కాలేజీలకు ఒక ముఖ్యమంత్రి అయ్యండి గవర్నమెంట్ పాఠశాలలను ప్రోత్సహించాలి, ప్రైవేటు పాఠశాలను అరికట్టాలి. అవునా? మరి ఎవరికి ఏవిఎన్ రెడ్డి లేక్ ఫీల్డ్ చైర్మన్ స్కూల్ కు ప్రారంభోత్సవానికి పోయిండు. ఎవరన్నా తెలివికల్లోడు బుద్ధునోడు పోతాడు అట్లా? అంటే గవర్నమెంట్ కు ప్రోత్సహించినట్టు కాదా? ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా చెప్తుంది, వేసవిలో సమ్మర్ లో క్లాసులు పెట్టొద్దని చెప్తుంది. అవును, వాస్తవంగా అందరూ తెలిసిందే కదా. ఇలా ఈ మార్చి 28 నుంచి మే 31 వరకు కూడా క్లాసులు బంద్ ఉండాలి. మరి వేసవిలో క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి? నువ్వు ప్రైవేటు కాలేజీలకు నువ్వు కొమ్ము కాస్తలేవు. ఏ కాలేజ్? నారాయణ చూడు, చైతన్య చూడు, ఎస్ఆర్ కాలేజ్ చూడు, ఆలిన్ కాలేజ్ చూడు. అంటే ఈ ప్రైవేట్ కాలేజీలో కొమ్ము అన్న గతంలోనే స్టేజ్ మీద అందరి ముందటనే చెప్పిండు, ఫీజులు అరికట్టాలి, ఎవరన్నా ప్రైవేటు కాలేజీలలో ఫీజులు వసూలు చేస్తే వాళ్ళ తాట తీస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ప్రైవేట్ ఫీజులు ఎవరు? ఒక తల్లిదండ్రులు నేను నారాయణ కాలేజీలో పోయి స్కూలు ఇడిచిపెట్టేటప్పుడు ఆ తల్లిదండ్రులను ఫీజు ఎంత అమ్మా అన్నాడు. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పుడు ఒక 7th, 6th, 8th క్లాసులు ఉన్న విద్యార్థుల ఫీజు ఒక 50,000, 60,000 ఉందనుకో, 7% పెంచుకోవచ్చు అని గవర్నమెంట్ చెప్పింది కదా. మరి కట్టే ఫీజు ఎందుకు చెప్పలే? 7% పెంచుకో అని చెప్పింది. 50,000 ఉంటే 7% అంటే దాదాపు ఒక 6,000, 7,000 పెరుగుతుంది. మరి కట్టేది కూడా చెప్పాలి కదా. 5th క్లాస్ కు 3,000, ఒక 40,000 ఎంతో ఒక ఫీజు డిక్లేర్ చేస్తూ చేయలేదు, పెంచుకొని చెప్తుంది. మరి ఫీజు కట్టే ఫీజు ఎందుకు చెప్తలేదు. మరి ఇప్పుడు విద్యా వ్యవస్థను ఏడా నీకు ప్రోత్సహించినట్టు అవపడతలేదు. నువ్వు ప్రైవేట్ కాలేజీలకు చూడు, తెలంగాణ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ఏడా అభివృద్ధి ఉంది? నువ్వు గవర్నమెంట్ విద్యా వ్యవస్థకు నిధులు ఇవ్వకుండా, అట్లాగే ప్రైవేట్ కాలేజీలను అరికట్టకుండా అభివృద్ధి అంటే తెలంగాణలో ఎట్లా జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుందా? జరగలేదు. అంటే నువ్వు స్పష్టంగా ఇప్పుడు నారాయణ ఇప్పుడు నువ్వు ఏ కాలేజీ కన్నా పోయి ఈ రోజు నిన్న చైతన్యపూర్లో కాలేజీలకు పోతే కొన్ని విద్యా సంస్థలు పోయి అడ్డుకుంటుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. నిన్న చైతన్యపూర్లో నిన్నేమన్నా బుధవారం నిన్న 3 గంటలకు ఒక కాలేజీలో ప్రైవేట్, నువ్వు ఇప్పుడు నారాయణ ఏ బ్రాంచ్గో, చైతన్య ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్గో ప్రైవేట్ క్లాసులు చదువుతారు, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలు చనిపోతున్నారు అంటే మామూలు ఎందుకు? వీళ్ళు ఫీజులు శాపంగా మారి చనిపోతున్నారు, మానసికంగా దెబ్బతీస్తున్నారు. నారాయణ, చైతన్య ప్రైవేట్ కాలేజీలు పిల్లల మీద బాడనేసి ఒత్తిడి తెచ్చి వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా మొత్తం ఒక రూమ్ లో బంధించినట్టు చదివించి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సర్వనాశనం చేస్తున్నారంటే విద్యా కమిషన్ విద్యాశాఖ మంత్రిగానే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా. మరి అందుకే కదా ఇప్పుడు నేను ఏమన్నా విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ఏదైనా రిప్రజెంటేషన్ మంత్రిని కావాలంటే విద్యాశాఖ ఆయన జేబులో పెట్టుకుంటు కదా. ఆయన జేబులో పెట్టుకుంటేనే కదా 1,000 కోట్ల రూపాయలు నాకు వస్తాయని ఆయన దగ్గరనే కదా శాఖను పెట్టుకుంది. అదే విద్యాశాఖ మంత్రి ఎవరైనా ఉంటే ఆ శాఖ మంత్రి పోయి సంబంధించిన సంఘాలు కానీ ఎవరు పోయి కలిసి కలవడా. మరి అది విద్యాశాఖ మొత్తం లక్షల కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేస్తుండే. మరి వసూలు చేస్తారు అలా చెప్పమన్నాను రేవంత్ రెడ్డి గారిని. నువ్వు నిజంగా అణగారిన వర్గాలపై దళితులపై ప్రేమ ఉంటే ప్రైవేట్ కాలేజీలో వేసవిలో క్లాసులు జరుగుతున్నాయి. డబ్బు నోడే పోతుండగా, డబ్బు లేనోడు ఊళ్ళలోనే ఉండు కదా. మరి అలా చదువుకోక భంగం కలుగుతుంది కదా. ఈ క్లాసులు పెట్టడం వల్ల వాడు ముందు చదువుకొని ముందుకు వెళ్ళిపోతాడు, వీడు ఇక్కడనే ఉంటుండు కదా. అంటే ఈ కుల వ్యవస్థలో, డబ్బులు లేని వ్యవస్థలో ఈ మొత్తం విద్యను ఉన్నోనికే, అగ్రకులాలకే, అంటే ఏదైతే డబ్బులు ఉన్నోనికే కట్టబడుతున్నావు కదా, డబ్బులు ఉన్నోనికే విద్యను కట్టబడుతుందని ఇలా నువ్వు కాలేజీలు ఓపెనింగ్లు కావచ్చు, ఆ కార్పొరేట్ వ్యవస్థకు నువ్వు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నావు కదా. నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే తక్షణ వేసవి సెలవులో జరిపే క్లాసులను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 15 రోజుల్లో ముఖ్యమంత్రి ఆపకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తాం. ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ వేసవిలో సమ్మర్ లో క్లాసులు బంద్ చేయకపోతే ఖచ్చితంగా మేము ముట్టడిస్తాం. అట్లాగే ఆకునూరు మురళి గారు రిపోర్ట్ ఏం చేసి ఎందుకు రాజీనామా చేసి వస్తలేడు? మరి ఎట్లా ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసి బయటకి ఎందుకు వస్తలేదు ఆకునూరు మురళి అంటే? ఆయన రావాలి కదా. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి అణగారిన వర్గాలపై విద్యపై చేయాలని కసి ఉంది కదా. 50 కాలేజీ మహిళా డిగ్రీ కాలేజీ ఇప్పటి వరకు కమిషనర్ సంవత్సరాలు ప్రభుత్వ పాలన అయిపోయి దాదాపు 50 కాలేజీ డిగ్రీ కాలేజీ ఉంటే ఒక్క కాలేజీని కట్టించిండేమో రేవంత్ రెడ్డి అనండి. కట్టియలే, పేరుకు ప్రకటనలు ఇస్తుండు. నేను మొత్తం విద్యను బ్రహ్మాండంగా ముందుకు తీసుకు, అసలు డబ్బులు లేకుండా, బడ్జెట్ లేకుండా ఎట్లా అభివృద్ధి చేస్తాడు? నువ్వు ఇటు ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించుకుంటా ఈ విద్యకు నిధులు 18% కేటాయించకుండా, అరే రేవంత్, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ 30% ఉండాలి విద్యా వ్యవస్థకు. ఎంత శాతం? 18%. ఆ 18% ఎవరు ఇచ్చారు? ఆకు నిర్మూలు ఇచ్చిన. ఆకు నిర్మూలు ఎవరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏజెంట్.
కమిషన్ చైర్మన్. మరి ఆయన చేసిన రిపోర్టు వాళ్ళు చేసిన రిపోర్టే 18% హయాంలో 20% అడిగిండు, ఈ ప్రభుత్వ హయాంలో 18% అంటారు. 18% అంటే మరి అంత ఏజెంట్ గా పనిచేస్తలేడు. 20% ఉండాలన్నాడు ఇది గత ప్రభుత్వ హయాంలో. మరి ఇప్పుడు ఈ శాతం అంటే అప్పటికిప్పుడు బడ్జెట్ పెరిగింది కదా. మరి అప్పుడు ఆ కాలంలో బడ్జెట్ ఉన్నప్పుడే 20% అడిగినావు. ఇప్పుడు బడ్జెట్ 3,24,000 కోట్లు పెరిగినప్పుడు అదే 18% నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు. అరే నువ్వు ఇచ్చిన రిపోర్ట్ నిన్ను గుర్తించలే. నాకు నువ్వు ముఖం మీద పెట్టుకోవాలి, కూర్చోదు, పక్కకు వచ్చి కూర్చొని మాట్లాడాలి, రాజీనామా చేయాలి. నిజంగా ఆత్మగౌరవం ఉంటే. ఎందుకు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నా అంటే, మేము చాలా సందర్భంలో ఆయనతో పాటు ఐఏఎస్లు ఉంటే వీడు కరెక్ట్ కాదు, వాడు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అని చెప్పుకున్నా. ఆయన మాతోడు కూడా మాట్లాడు, అరే వీడు ఇట్లా బాగా చేస్తాడు అనుకున్నా, దళితుల గురించి వీడు ఇది చేస్తున్నా అని ఇదే మాట. ఏం చేయలేదా అంటే ఇప్పుడు ఏం చేసిన ఆయన ముఖం? విద్యాశాఖ 18% ముందు ఆయనకు ఆకునూరు మురులకి నిజంగా రేవంత్ రెడ్డి ఏజెంట్ కాకపోతే రాజీనామా చేసి బయట కూర్చోమని అంత ఆకునూరు మురుల సార్ ఎమ్మటి మేము ఉంటాం. గతంలో బయటకు వచ్చినావు కదా, రిపోర్ట్లు ఏం లేదంటారు. అది ఏముంది? ఉత్తదే రిపోర్టు. పక్క తీసి పారదేగిరు, గుట్టలు వేసి పారదేగిరు. 18 ఇప్పుడు వాళ్ళు వేసుకున్న చైర్మనే, వాళ్ళు వేసిన కమిషనే. ఎంత 18% అని ఆకునూరు మురలే. మరి ఆ రిపోర్టును కూడా వాళ్ళు 18% కేటాయించాలి కదా. కేటాయించిరా? కేటాయించలే. 8.2 అంటే ఆయన వాల్యూ 0.2 అంటే అది కూడా 2 కాదు. 25-26లో 3 లక్షల కోట్లు ప్రకటించారు బడ్జెట్. 26-27లో 3,24,000 కోట్లు ప్రకటించారు. ఆ 0.3% పెరిగింది. అందుకోసమే ఆకునూరు మురళికి ఏమాత్రం చిత్తశుద్ధి, నిజంగా ఏమాత్రం నేను అనదు పెద్ద ఆయనే. ఎందుకు ఆయన మీద ఇంత అసహ్యంగా మాట్లాడాల్సి వస్తుందంటే, తోటి ఐఏఎస్లను ఐపీఎస్లను గౌరవించినాను. నేనే మోనార్కు, నేనే తెలివి కల్లోని, నేనే బ్రహ్మాండంగా మాట్లాడతా, నేనే ప్రశ్నిస్తున్నా అని చెప్పుకున్నావు. ఏడ ప్రశ్నించినావు? నీ ముఖం ప్రశ్నించినావా? గతంలో ఐఏఎస్లను ఏమన్నావు మాకు తెలియదా? నాము కూడా మాట్లాడినావు, నువ్వు నాతోటి మాట్లాడినావు. ఏ ఐపీఎస్ ను మాట్లాడినావు నాకు తెలుసు. ఒక ఐపీఎస్ ను పట్టుకొని వాడు ఒక విధవా అన్నావు నువ్వు. ఇవాళ నువ్వు కాదు, అది నీకు తిరిగి రాలే, తొత్తు కాలే. నువ్వు ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక ఐపీఎస్ ను పట్టుకొని వాడు విధవా అని అన్నావు నువ్వు. ఇవాళ నువ్వు విధవ కాలే. ఎందుకు? తొత్తుగా మారిన వాడు విధవా. ఇవాళ నువ్వు తొత్తుగా కాలే. ఇవాళ నువ్వు కాలే. ఫస్ట్ అంటే నువ్వన్న మాట నీకే ఈ రోజు తలిగింది కదా. నువ్వు కాలే. ఇలా నువ్వు తొత్తుకు రేవంత్ రెడ్డికి బరాబర్ రేవంత్ రెడ్డి. నువ్వు తొత్తు కాకపోతే రాజీనామా చేయి. నువ్వు పెట్టిన 18% బడ్జెట్ నే కేటాయించలే. నువ్వెందుకు ఆ సీటు మీద ఉంటావు? ఏం కేటాయించినాడు? నీకు పవర్ లేనప్పుడే, నువ్వు ఓన్లీ ఐఏఎస్ ఉన్నప్పుడే నువ్వు మాట్లాడినావు. ఇవాళ నీకు పవర్ వచ్చింది, కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం ఎన్నుకుంది, రేవంత్ రెడ్డి ఎన్నుకున్నాడు. నువ్వు విద్యాశాతం 18% అయినప్పుడు నీ ముఖం మీద పెట్టుకుంటూ చూపే ప్రజలకు, అనగాన వర్గాలకు. ఎందుకంటే నువ్వు మాట్లాడినావు. నేను బ్రహ్మాండంగా చేస్తాను, నేను విద్యను మార్చాను. ఏడ మార్చలే. ఎక్కడ మార్చిండు? ఎక్కడన్నా మార్చిండా? విద్యా వ్యవస్థ ఏడ చేసిండు? అదే అంటున్నా కదా, నువ్వు పెట్టిన రిపోర్టునే తీసి పక్కకు పెట్టిండు రేవంత్ రెడ్డి. అది అవునా కాదా? ఇంకో విషయం, తెలంగాణలో ఎంత అన్యాయం జరుగుతుందంటే, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్స్, బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. రిటైర్డ్ అయిన బెనిఫిట్ 10,000 కోట్లు రావాలనేది అందరు తెలిసిన, పేపర్లలో కూడా రాసింది. 10,000 కోట్లు వాళ్ళకి ఇచ్చిండా? వాళ్ళకు సంబంధం లేకుండానే ఆ బడ్జెట్ పక్కదారి మళ్ళించారు రేవంత్ రెడ్డి. అంటే ఎంత చీటింగ్ చేసింది చెప్పండి. ఆ బడ్జెట్ వాళ్ళ సంతకాలు ఉండగా, ఇప్పుడు నా పైసలు బ్యాంక్, నా సంతకాలు నేను ఇయ్యాడు ఎవరైనా, మీరు కావచ్చు ఎవరు కావచ్చు. ఆ బడ్జెట్ వాళ్ళకి సంబంధం లేకుండానే పక్కకు మలిచిండు. దానివల్లనే కదా ఆయన సొంత నియోజకవర్గంలో ఒక హార్ట్ సర్జరీ ఉంటే హాస్పిటల్ ఉంటే చనిపోయిండు. ఈ మధ్య కాలంలో ఖమ్మంలో అతని పేరు అతను చనిపోయిండు. అవునా కాదా? అంటే 10,000 కోట్లు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల 250 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. అంటే ఈయన అంటే విద్యా వ్యవస్థలో చూడు ఎంత అన్యాయం జరుగుతుంది. మరి దీని గురించి విద్యా వ్యవస్థ ఆయన దగ్గర మరి మాట్లాడాలి కదా. ప్రైవేటీకరణకు కొమ్ము కాస్తుంది ఈయనే కదా. ప్రైవేట్ కాలేజీలలో ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలలో ఓపెన్ చేయనీకి పోతే అన్నీ ఉంటివి. అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం నా శత్రువు వంటివి, బీఆర్ఎస్ నా శత్రువు వంటివి, బయటికి రాగానే కావలించుకుంటేవి. ఏవిఎన్ రెడ్డి ఎవరండి? ఏవిఎన్ కాలేజ్ ఇదే జరుగుతుంది. మరి ఇప్పుడు నువ్వు కాదా? ఇప్పుడు బయట మొత్తం పొట్టు తిట్టుకుంటారు వంతరు జనం చూడ. అసెంబ్లీలో బయటకు రాగానే అసలు ఆయన బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్, అంతేనా? ఇబ్రహీంపట్నంలో అలెక్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నువ్వు ఓపెనింగ్ పోతివి. ఆయనకు నీకేం సంబంధమే? మాట మర్యాద ఉంటుంది, అలా అన్నంటాం, మాట్లాడుకుంటాం, కలుస్తాం, చుట్టం అయితే మానవ సంబంధాలు కాబట్టి ఎవరు ఏ పార్టీనా మాట్లాడుకుంటాం, అది సహజం. ఆయన కాలేజీ కంటే నువ్వు గవర్నమెంట్ కాలేజీలను ప్రోత్సహించేది పోయి నువ్వు ప్రైవేట్ కాలేజీలో ఓపెనింగ్ పోతున్నావు అంటే నీ అంతర్యం ఏమిటి? నువ్వు విద్యను అమ్ముకుంటలేవు, నారాయణకు చైతన్యానికి అమ్ముడు పోతలేవు, నువ్వు పోతున్నావు, స్పష్టంగా అవపడుతున్నావు కార్పొరేట్ విద్యను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంది కదా, నువ్వు అమ్ముడు పోతలే ఉంటున్నావు, విద్యకు
కేటాయించకపోను సమ్మర్ క్లాసులు బంద్ చేయి. అసలు వాళ్ళ వల్లనే ఇలా విద్యార్థులు చనిపోతున్నారంటే ఇది వాళ్ళ ఫీజులు కట్టలేకనే కదా. ఇలా మళ్ళీ ఎస్సీలు మా మాలమాదిలకు డబ్బులు ఎక్కడి చదువుకోనికి ఈ సమ్మర్లో క్లాసులు అంటే పైసలు కట్టాలి, లక్షల ఫీజు. మరి వాళ్ళు ఏడ కడతలేరు. అందుకోసమే రేవంత్ రెడ్డి అంటేనే విద్యా వ్యవస్థను సర్వం బస్టు పట్టిస్తున్నాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మార్చుకోకపోతే ఈ 15 రోజుల విద్యా వ్యవస్థ అయితే సమ్మర్ క్లాసులు బంద్ చేయకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం.